Hello dear nursing aspirants, how are you all? Hope all are doing great. సో కొంచెం గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ నేను డ్యూటీస్తో బిజీగా ఉండడం వలన వీడియోస్ చేయలేదు. సో ఈరోజు మనము డౌట్స్ని క్లారిఫై చేసుకుందాము. రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అవి ఏంటి అంటే, బీబీ నగర్లో వేకెన్సీ ఉందా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో వేకెన్సీ అనేది ఆల్మోస్ట్ లైక్ 90% ఛాన్స్ అయితే ఉందండి. నాసిక్ 9 and 10 దే ఆర్ ప్లానింగ్ టు గివ్ ద వేకెన్సీ ఫర్ నర్సింగ్ ఆఫీసర్స్. సో 9 or 10లో కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బెటర్ మీరు ప్రిపేర్ అయితే మంచిది. సెప్టెంబర్ 15కి ఎగ్జామ్ అనేది స్కెడ్యూల్ అయినట్టు ఎయిమ్స్ క్యాలెండర్లో ఇచ్చారు. ఓకే, దెన్ ర్యాంక్ గురించి అడిగారు. నా ర్యాంక్ గురించి, అక్క మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ లైక్ మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారు నాసెట్ ఎగ్జామ్కి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. సో నేను ఫస్ట్ అటెంప్ట్ అండి నాది. నేను సింగరేణి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాను అండ్ అదే టైంలో నాకు ఎయిమ్స్ కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను ఎయిమ్స్ అటెంప్ట్ చేశాను. సో నేను ఎయిమ్స్ కోసమే ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్. సో సింగరేణికి ప్రిపేర్ అయిందే నేను ఎయిమ్స్ ఎగ్జామ్కి. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో దాన్నే ఇక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా. సో నాకైతే 2375 ర్యాంక్ వచ్చింది. 2375 ర్యాంక్. దట్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా. నేను ఎలాంటి కోచింగ్ సెంటర్స్కి కూడా వెళ్ళలేదు. యాక్చువల్గా నేను సెల్ఫ్గానే ప్రిపేర్ అవ్వడం జరిగింది. దెన్ బుక్ లింక్స్ గురించి అడుగుతున్నారు. ప్లీజ్ కెన్ యూ షేర్ ద లింక్స్ ఆఫ్ టార్గెట్ హై అని చెప్పేసి. టార్గెట్ హై, ఎన్క్లెక్స్ అండ్ రీసెంట్గా ఒక బుక్ గురించి మంచి రివ్యూస్ అయితే చూసాను నేను. అది మిషన్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది. సో ఆ బుక్ అయితే బాగుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో వన్స్ యూ కెన్ ట్రై దట్ బుక్ ఆల్సో. అండ్ పిఆర్ యాదవ్ బుక్ అయితే అది కూడా చాలా చాలా బాగుంటుంది. లైక్ థియరీ పార్ట్ అండ్ MCQs 2 వాల్యూమ్స్ ఉంటాయి దాంట్లో. సో బోత్ ఆర్ వెరీ గుడ్. అండ్ నేనైతే ప్రిఫర్ చేసింది టార్గెట్ హై బుక్, ఎందుకంటే మనకి సింపుల్గా కన్వీనియంట్గా ఉంటుంది టార్గెట్ హై అయితే. అండ్ దాంతోపాటు కొన్ని లైక్ క్రాష్ కోర్సెస్ కూడా విన్నాను అండ్ కొన్ని యూట్యూబ్ క్లాసెస్ కూడా నేను ఫాలో అవ్వడం జరిగింది. సో నేను కోచింగ్కి అయితే వెళ్ళలేదండి. ఈ టిప్సే నేను ఫాలో అయ్యాను అండ్ అవే నేను మీతో జెన్యూన్గా షేర్ చేస్తున్నాను కూడా. ఓకే, దెన్ ఎన్ని మంత్స్ ప్రిపేర్ అయ్యారు? నెక్స్ట్ క్వశ్చన్. నేనైతే 3 months ప్రిపేర్ అయ్యానండి. సో నేను సింగరేణికి ప్రిపేర్ అయినప్పుడే ఎయిమ్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అదే టైంలో నేను 3 months అయితే గట్టిగా ప్రిపేర్ అయ్యాను. లైక్ నేను ఇంకా ఎలాంటి లైక్ మొబైల్స్ చూడడం కానీ అండ్ ఇంకా ఫంక్షన్స్ కానీ అట్లాంటివి ఏమీ నేను పెట్టుకోలేదు. కంప్లీట్గా 3 months డెడికేటెడ్గా నేను ఎయిమ్స్ కోసం, సింగరేణి అండ్ ఎయిమ్స్ కోసం కేటాయించాను టైం అంతా కూడా. సో నేనైతే 3 months ప్రిపేర్ అయ్యాను. అండ్ నెగిటివ్ మార్కింగ్ గురించి అడుగుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ నెగిటివ్ మార్కింగ్ పైన నేను ఒక వీడియో అయితే చేస్తాను త్వరలో. అండ్ ప్రజెంట్ అయితే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగిటివ్ మార్కింగ్ అనేది ఎలా మీరు చూసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్సెట్ మెయిన్స్లో 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా అది రిలేటెడ్ టు ద నర్సింగ్ అన్నట్టు. సో ఇందులో మీకు జనరల్ అయితే ఉండదు. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు ఇక్కడ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఫస్ట్ మీకు ఏవైతే 100% కన్ఫామ్, ఈ ఆన్సర్ 100% కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు దాన్ని అటెంప్ట్ చేయండి. లేదు 50-50 అనిపిస్తుంది, సో 50-50 అనిపించినప్పుడు మీరు దాన్ని స్కిప్ చేసేయండి. అసలు దాన్ని అటెంప్ట్ చేయొద్దు, మొత్తానికి వదిలేసేయండి. సో అలా అని చెప్పేసి మీరు అన్నీ వదిలేసుకుంటూ వెళ్ళినా కూడా మీరు నాసెట్ క్వాలిఫై అవ్వలేరు. సో మీరు పర్ఫెక్ట్గా మీకు ఒక ఐడియా ఉండాలి. ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఇది కరెక్ట్ ఆన్సర్ అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మీరు థరో అయినప్పుడు. థియరీ అండ్ MCQs మీరు థరో అయినప్పుడు మాత్రమే మీరు 100% ఈ ఆన్సర్ కరెక్ట్ ఈ క్వశ్చన్కి అనేది మీకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా దేన్ని వదలకుండా ఈచ్ పాయింట్తో సహా మీరు కంప్లీట్ చేసుకోండి.
చాలా చాలా బెటర్ అలా. అంతేగాని కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఎంసీక్యూస్కి డైరెక్ట్గా వెళ్తే మాత్రం అసలు నో యూస్. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్లో ఎప్పుడైనా కూడా మీరు 160 క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు 130 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయడానికి చూడండి. మరీ తక్కువ అటెంప్ట్ చేసినా లైక్ 100 అలా అటెంప్ట్ చేసినా కూడా మీరు క్వాలిఫై అవ్వలేరు. సో మీరు 160 క్వశ్చన్స్ ఉంటే 130 క్వశ్చన్స్ వరకు కూడా మీరు కరెక్ట్గా లైక్ అది కరెక్ట్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోవాలి. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పేసి మీరు ముందే ఫిక్స్ అవ్వగలగాలి. అలా అనుకునే విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, సో ఆల్మోస్ట్ 130 వరకు అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఎయిమ్స్లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్లే అని చెప్తాను నేనైతే. అండ్ సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. సో ఆల్మోస్ట్ నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. నేను కొంచెం డ్యూటీస్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నా. కానీ నాకు యాక్చువల్గా టైం ఉండట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ వీడియోస్. ఎందుకంటే నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు అసలు ఇలా ఒక ఎయిమ్స్ ఉంది, మన తెలంగాణలో ఒక ఎయిమ్స్ ఉంది, అది బీబీ నగర్లో ఉంది అనే ఐడియా నాకు అసలు లేదు. అండ్ ఎవ్వరు కూడా నాకు గైడ్ చేయలేదు యాక్చువల్గా. సో గైడ్ చేసేవాళ్ళు లేరు, మోటివేట్ చేసేవాళ్ళు లేరు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో నా ఓన్గానే నేను ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని నేను అటెంప్ట్ చేశాను యాక్చువల్గా. సో అలా ఈ విధంగా వీడియోస్ చేయడం వలన ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పే ఒక ఆలోచనతో నేనైతే ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంచెం ఫియర్ఫుల్గా అనిపించింది. ఎందుకు అంటే లైక్ మనం ఇలా వీడియోస్ చేస్తున్నాము అని అంటే అది వాట్ ఎవర్ ఎడ్యుకేషనే కానీ ఏదైనా వ్లాగ్స్ కానీ అది ఏదైనా సరే కుకింగ్ రిలేటెడ్ ఏదైనా సరే చేసినప్పుడు లైక్ సొసైటీ నుంచి మనకు కొంచెం ఫియర్ అనేది అయితే డెఫినెట్గా మనలో స్టార్ట్ అవుతుంది. ఇది చేయొచ్చా, చేస్తే ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని చెప్పేసి మనం అలాంటి ఆలోచనలతో ఉంటాం, స్టార్ట్ చేయడానికి భయపడుతుంటాం. కానీ నాకు నా ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు. నువ్వు వీడియోస్ చేయడం వల్ల అదొక 10 మందికి నిజంగా హెల్ప్ అవుతుంది, ఆ 10 మంది ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. సో ఇలా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నావు కాబట్టి నీ లైక్ నీకు ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. స్టిల్ ఇప్పుడు కూడా అందరూ నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సో ఇంకా ఏంటి అంటే నేను ఓకే లైక్ ఈరోజు అయితే నేను ఒక టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ టాపిక్స్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. నేను ఆ మెయిన్ టాపిక్స్ని మీకు వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. లైక్ అన్ని సిస్టమ్స్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ నుంచి కొన్ని మెయిన్ టాపిక్స్ అన్ని ఏవైతే మన నాసెట్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయో అండ్ ఇంతకు ముందు అడిగినటువంటి ఎగ్జామ్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని నేను కొన్ని టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అది 1 by 1 ముందు వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడే వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో టుడేస్ టాపిక్ ఈజ్ ఎండోకార్డైటిస్. ఎండోకార్డైటిస్ అంటే ఏంటి యాక్చువల్గా? ఎండోకార్డైటిస్ అంటే మన హార్ట్ యొక్క ఇన్నర్ లేయర్ అండి. సో హార్ట్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయి హార్ట్కి. ఒకటి ఎండోకార్డియం, దెన్ మయోకార్డియం, దెన్ ఎపికార్డియం. ఎండోకార్డియంని ఇన్నర్ లేయర్ అని కూడా అంటారు. ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది హార్ట్, ఎండోకార్డియం. దెన్ మయోకార్డియం వచ్చేసి దీన్ని మిడిల్ లేయర్ అంటారు. అండ్ మసిల్ లేయర్ అని కూడా అంటారు, మస్కులర్ లేయర్ అని కూడా అంటారు. తర్వాత ఎపికార్డియం అనేది అవుటర్ మోస్ట్ లేయర్ అంటే ఇది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది హార్ట్. సో ఇలా 3 లేయర్స్ ఉంటాయి మన హార్ట్కి: ఎండోకార్డియం, మయోకార్డియం అండ్ ఎపికార్డియం. ఓకే, అండ్ వన్ మోర్ ఈస్ పెరికార్డియం. ఈ పెరికార్డియం అనేది ఒక సాక్ లైక్ స్ట్రక్చర్. ఇది మన హార్ట్కి సపోర్ట్గా ఉంటుందంటే ఇది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది పెరికార్డియం అనేది. ఓకే, అండ్ ఒక కుషన్ లాగా వర్క్ చేస్తుంది హార్ట్కి.
దెన్ అసలు ఎండోకార్డైటిస్ అనేది ఎందుకు వస్తుంది? ఎండోకార్డైటిస్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే బ్యాక్టీరియల్ కానీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ. బ్యాక్టీరియా వల్ల ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే దీనికి కాజిటివ్ ఆర్గానిజమ్స్ వచ్చేసి స్టెఫైలోకోకస్ ఆరియాస్. ఎండోకార్డైటిస్కి స్టెఫైలోకోకస్ ఆరియాస్ అనేది మెయిన్. దెన్ ఈ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ విధంగా వస్తాయి? సో ఎలా ఇవి ఇన్ఫెక్షన్ అవ్వడానికి రీజన్ అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫెక్షన్ రావాలి అంటే మన మెయిన్ బ్లడ్ స్ట్రీమే అండి. సో ఈ బ్యాక్టీరియం అనేది, ఈ జెమ్స్ అనేటివి ఏం చేస్తాయంటే బ్లడ్ స్ట్రీమ్లోనికి ఎంటర్ అయిపోయి అక్కడ మన హార్ట్ ఇన్నర్ లేయర్ అయినటువంటి ఈ ఎండోకార్డియం ఉంది కదా, అక్కడ హార్ట్ వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో దాని వలన మనకి ఎండోకార్డైటిస్ అనేది వస్తుంది. ఐటిస్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎండోకార్డియం. సో దానికి కాజిటివ్ ఆర్గానిజమ్స్ ఏంటి? ఈ స్టెఫైలోకోకస్ ఆరియాస్. ఓకే, బ్యాక్టీరియల్ కానీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ. దెన్ సిమ్టమ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే, మనకి ఎండోకార్డైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో మనకి సిమ్టమ్స్ వచ్చేసి ఇక్కడ జాయింట్ పెయిన్స్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, ఫీవర్ అయితే మెయిన్, ఇంకా మోర్ దాన్ 100 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటే ఫీవర్ అంటాం కదా. సో ఫీవర్, స్వెట్టింగ్ రావడం కానీ, చిల్స్ కానీ, దెన్ యూరిన్లో బ్లడ్ రావడం, బ్లడ్ ఇన్ యూరిన్ ఆల్సో. స్వెల్లింగ్ కూడా ఉంటాయి, లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ, అంటే ఎస్ఓబి రావడం జరుగుతుంది, షార్ట్నెస్ ఆఫ్ ద బ్రీత్, మనం బ్రీత్ తీసుకోలేమన్నట్టు ప్రాపర్గా. సో జాయింట్ పెయిన్స్ అండ్ చెస్ట్ పెయిన్, ఫీవర్, చిల్స్, స్వెట్టింగ్స్, ఇవి సిమ్టమ్స్ ఆఫ్ ఎండోకార్డైటిస్. దెన్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరెవరు రిస్క్, లైక్ ఎవరెవరికి ఈ ఎండోకార్డైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే, ఓల్డర్ ఏజ్ 60 years. సో 60 years పైబడిన వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. లైక్ ఇమ్యూనిటీ ఫంక్షన్ అనేది స్లోగా డౌన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మోర్ ప్రోన్ టు గెట్ దిస్ ఎండోకార్డైటిస్. దెన్ ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్స్. అయితే కొందరిలో హార్ట్ వాల్వ్స్ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడం వలన ఆర్టిఫిషియల్గా హార్ట్ వాల్వ్స్ అనేవి, లైక్ ప్రోస్థెటిక్ అంటారండి వాటిని. సో ఆ ప్రోస్థెటిక్ హార్ట్ వాల్వ్స్ని పెట్టడం జరుగుతుంది. అలా ప్రోస్థెటిక్ హార్ట్ వాల్వ్స్ని అంటే ఆర్టిఫిషియల్గా పెట్టినప్పుడు అక్కడ ఈ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఈజీగా చేరుతుంది. సో దాని వలన ఎండోకార్డైటిస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దెన్ డ్యామేజ్ టు హార్ట్ వాల్వ్స్ కానీ, రుమాటిక్ ఫీవర్. సో రుమాటిక్ ఫీవర్ టాపిక్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఆ రుమాటిక్ ఫీవర్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఎలాంటి క్వశ్చన్ అంటే, రుమాటిక్ ఫీవర్కి సిమ్టమ్స్ ఏముంటాయి, అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రుమాటిక్ ఫీవర్, అండ్ రుమాటిక్ ఫీవర్ రావడానికి ఆర్గానిజం ఏంటి అని చెప్పేసి అడుగుతుంటారు. సో రుమాటిక్ ఫీవర్ ఉన్న పేషెంట్స్కి, ఆల్రెడీ రుమాటిక్ ఫీవర్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు మోర్ ప్రోన్ టు గెట్ దిస్ ఎండోకార్డైటిస్. ఓకే, దెన్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్. ఎవరికైతే కంజెనిటల్గా హార్ట్ డిసీజెస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి కూడా ఎండోకార్డైటిస్ వస్తుంది. దెన్ ఇంప్లాంటెడ్ హార్ట్ డివైస్, పేస్ మేకర్స్. సో పేస్ మేకర్ డివైస్ గురించి ఐడియా ఉంది కదా మీకు. సో అలాంటి డివైసెస్ని ఇంప్లాంట్ చేసినప్పుడు మన హార్ట్లో అది ఏమవుతుంది అంటే, అక్కడ ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. లైక్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఏంటి, మన బాడీ అనేది ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. సో చేయలేకపోవడం వల్ల ఇమ్యూనిటీ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. న్యాచురల్గా మన హార్ట్ వాల్వ్స్ నార్మల్గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్స్ని లేదా పేస్ మేకర్స్ని మన బాడీలో ఇంప్లాంట్ చేస్తారో అలాంటి టైంలో ఎండోకార్డైటిస్ రావడానికి 90% ఛాన్స్ అయితే ఉంటుంది. దెన్ ఇల్లీగల్ ఐవీ డ్రగ్స్, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇల్లీగల్ ఐవీ డ్రగ్స్ అంటే ఏంటి? ఇల్లీగల్ ఐవీ డ్రగ్స్ అంటే ఆల్రెడీ ఒక పేషెంట్కి మనం ఇంజెక్ట్ చేసినటువంటి సిరెంజ్తోనే మళ్ళీ వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం, లైక్ డర్టీ ఐవీ.
ఓకే, డర్టీ ఐవీ నీడిల్స్ కానీ ఐవీ సిరంజెస్ని మళ్ళీ రీయూజ్ చేయడం జరుగుతుంది. లైక్ కొన్ని ఏరియాస్లలో ఆ విధంగా చేయడం అది మిస్టేకన్గా జరుగుతుంది. అండ్ కొన్ని చోట్ల అయితే కొన్ని ఇన్స్టెన్సెస్ వాంటెడ్గా జరిగినవి కూడా ఉన్నాయి. సో అలా ఇల్లీగల్గా ఐవీ డ్రగ్స్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఈజీగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో సమ్ ప్రొసీజర్స్ లైక్ డెంటల్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు కానీ ఇంకా కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు కానీ ఈజీగా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. So till now we covered what is endocarditis and what is the causative organism for the endocarditis, then what are the causes and risk factors, then symptoms. Okay, now how to diagnose the endocarditis. డయాగ్నోసిస్ ఎలా చేయాలి? మరి ఎండోకార్డైటిస్ వచ్చింది మనకి ఎలా తెలియాలి? ఎండోకార్డైటిస్ని ఎలా మనం కన్ఫర్మ్ చేయాలి అంటే there are certain diagnostic procedures which can detect the endocarditis అండి. సో దాంట్లో మెయిన్ వన్ వచ్చేసి బ్లడ్ కల్చర్స్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, బ్లడ్లోనే మనకి ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది బ్లడ్ స్ట్రీమ్లో. సో ఈ బ్లడ్ కల్చర్ చేయడం వలన మనకి అక్కడ ఆర్గానిజం అనేది గ్రోత్ అవుతుందా? ఒకవేళ గ్రోత్ అవుతుంది అనుకోండి, ఆఫ్టర్ 24 hours, ఆఫ్టర్ 48 hours తర్వాత మనకి గ్రోత్ అనేది తెలిసింది అనుకోండి. సో దెన్ వీ కెన్ డిటెక్ట్ దట్ ఈస్ కంపల్సరీ, లైక్ ఇన్ఫెక్షన్ ఈస్ దేర్, లైక్ దట్ వీ కెన్ డిటెక్ట్ ఎండోకార్డైటిస్ అని ఈజీగా అర్థమైపోయినట్టే. దెన్ సిఆర్పి అంటే ఏంటి? సి రియాక్టివ్ ప్రోటీన్. సో ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇది ఎందుకు చేస్తారు అంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కనుక్కోవడానికి చేస్తారు. సిఆర్పి నార్మల్ లెవెల్స్ ఎంత, సిఆర్పి ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. వీటిపైన కూడా నాసెట్లో మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ నాసెట్, ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి కూడా ఈ కొన్ని లైక్ కీ పాయింట్స్ ఉంటాయి, బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, గోల్డెన్ పాయింట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా వాటన్నింటి నుండి కూడా డెఫినెట్గా క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ సిఆర్పి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అర్థం. దాన్ని బట్టి డాక్టర్స్ మనకి ట్రీట్మెంట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. దెన్ ఈకోకార్డియోగ్రామ్ అంటే ఏంటి? మన హార్ట్ వాల్స్ అనేటివి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, అంత నార్మల్గానే ఉందా లేదా అని చెక్ చేసేటువంటి ఒక ప్రొసీజర్, అది ఈకోకార్డియోగ్రామ్, అది డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. సో ఇలా బ్లడ్ కల్చర్స్, సిఆర్పి, ఈకోకార్డియోగ్రామ్, ఈ టెస్టుల ద్వారా మనము ఎండోకార్డైటిస్ని కన్ఫర్మ్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు ద మెడికల్ మేనేజ్మెంట్. సో మెడికల్ మేనేజ్మెంట్లో మెయిన్గా మనము ఇక్కడ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్ అంటే యాంటీబయాటిక్ డ్రగ్స్. సో యాంటీబయాటిక్ డ్రగ్స్ అనేటివి మనకి ఇన్ఫెక్షన్ని బట్టి అండ్ ఆ గ్రోత్ అనేది ఏ ఆర్గానిజం వచ్చింది, సో ఆ ఆర్గానిజంకి తగినటువంటి యాంటీబయోటిక్స్ని ప్రిఫర్ చేస్తారు. యాంటీబయోటిక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, బ్రాడ్ స్పెక్ట్రమ్ అని డిఫరెంట్గా ఉంటాయండి. సో సెకండరీ అని చెప్పేసి చాలా ఉంటాయి. యాంటీబయోటిక్స్ గురించి మనం ఒక క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మెడికల్ మేనేజ్మెంట్లో అయితే యాంటీబయోటిక్ డ్రగ్స్ని లైక్ 1 week అలా ప్రిఫర్ చేస్తారు. దెన్ మరి ఎండోకార్డైటిస్ రావడం వలన కాంప్లికేషన్స్ ఏముంటాయి? కాంప్లికేషన్స్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, స్ట్రోక్ ఉంటుంది, దెన్ పల్మనరీ ఎంబోలిజం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అవుతుందండి, హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఎండోకార్డైటిస్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఎ క్రానిక్, లైక్ ఇట్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఎండోకార్డైటిస్. అండ్ ఇది ఎగ్జామ్ పాయింట్లో కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎండోకార్డైటిస్ అనేది మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, లైక్ అక్యూట్ కానీ, సబ్ అక్యూట్ కానీ, అండ్ క్రానిక్గా గాను ఇలా ఉంటుంది అన్నట్టు ఎండోకార్డైటిస్ అనేది. సో నేనైతే ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. సో తప్పకుండా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు.
అండ్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను డీటెయిల్స్ అన్నీ. సో వన్స్ యూ కెన్ క్రాస్ చెక్ దేర్. అండ్ if you are having interest to join in the crash course, please you can join. I'm going to start from the May 15th. Okay, then ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.